పాల్గొనబోతున్నారు. జైభీమ్ సంస్థల చైర్మన్, అలానే ఎంతో మంది నిరుపేదలకు అండగా ఉంటున్నటువంటి నేస్తం మా శివన్న గారు ఈ రోజు లైవ్ లో పాల్గొనబోతున్నారు. అనేక మంది పెద్ద ఎత్తున దాదాపు నిన్న నైట్ నుండి అనేక కేక్ కట్టింగ్లు అలానే బుకేలతో ఆయనను అర్చిస్తున్నటువంటి మనం పరిస్థితులు చూడవచ్చు. ఈ నేపథ్యంలో దాదాపు మార్నింగ్ న్యూస్ లో దాదాపు పాల్గొనకపోయినా కానీ ఆయన కొంత సమయాన్ని కేటాయించి ఖచ్చితంగా మార్నింగ్ న్యూస్ లో ఉండాలి, ప్రజల మధ్యలోనే నా జీవితాన్ని గడపాలని చెప్పేసి పెద్ద లక్ష్యంతో అయితే ఈరోజు మళ్ళీ మా మార్నింగ్ న్యూస్ కి అయితే రావడం జరిగింది. ఒక్కసారి జైభీమ్ చైర్మన్ మన శివన్నను ఒకసారి ఆహ్వానిద్దాం. అన్నా రండి. ముందుగా అనయ జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, మీ వంతు పాత్ర ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. ప్రజా సేవలో ఒక పత్రికతోనే కాదు, రేపు పొద్దుగా రాజకీయ సేవలు కూడా నీ నుండి కావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం అన్న. ఒకసారి వెల్కమ్. థ్యాంక్ యూ. ఒకసారి అన్న జైభీమ్, అలానే ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ లెలిన్, థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడు ప్రేమగల్లోడు లెలిన్కి మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా బిజీగా గడపడం జరిగింది. తదనంతరం చాలా వరకు ఏంటంటే ఎంత బాధ్యత ఉన్నా, ఎలాంటి జన్మదిన వేడుకలు జరుపుకున్నప్పటికీ, ఏ సందర్భంలో ఉన్నా సమాజం పట్ల మనకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి మాస్టర్కి ప్రధాన లక్ష్యం. దాంతో పాటుగా ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల గుండె చప్పుడుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మీడియా రంగంలో క్రియాశీలకమైనటువంటి పాత్రను క్రియాశీలకంగా చెప్పాల్సిన బాధ్యత మనం ఉంది. ఒక పక్కన మీడియా సంస్థలు నెలకొల్పిన సందర్భంలోనే మరో పక్కన పత్రికా రంగంలో తనదైనటువంటి ఒక ముద్ర వేసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ముక్నాయక పత్రిక దృష్టిలో పెట్టుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల గుండె చప్పుడుగా మనం ఎందుకు ఉండొద్దు అనేటువంటి ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకున్నటువంటి నినాదం జైభీమ్ నినాదం 9 సంవత్సరాలు గడిచినటువంటి కాలంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు తట్టుకొని నిలబడి ఈ సమాజంలో డబ్బున్నోడికి, కులమున్నోడికి, రాజకీయ అండదండ ఉన్నోడికి మాత్రమే సాధ్యమయ్యేటువంటి మీడియా సంస్థలు, పత్రికా రంగాలు, ఎంతోమంది సీనియర్ ఛానల్స్, సీనియర్ ఎడిటర్లు, సీనియర్ టీవీ ఛానల్ ఓనర్స్ ఉన్నప్పటికీ కూడా కనుమరుగయ్యేటువంటి నేటి సమాజంలో, కనీసం ప్రశ్నించలేనటువంటి నేటి సమాజంలో అణగారిన వర్గాల కోసం, భోజనాల కోసం కొట్లాడే, భోజనాల కోసం ప్రశ్నించే గొంతుగా నేటి సమాజంలో ప్రశ్నిస్తుంది ఏకైక నినాదం ఏదైనా ఉందంటే జైభీమ్ నినాదం మాత్రమే. దాంతోపాటుగా ఈరోజు ఏదైతే ఉందో జీవితంలో ప్రతి ఒక్కరు కూడా బర్త్డే అనేటువంటిది ఒక చెప్పుకోవడానికి, అది పుట్టినప్పుడు ఏ విధంగా ఉంటుందో, పుట్టిన తర్వాత మన వయసు పెరిగిన కొద్దీ మన ప్రతి సంవత్సరం పలాని డేట్లో పుట్టాము, పలాని రోజున పుట్టాము, పలాని గడియలో పుట్టాము, పలాని రోజులో ఈ విధంగా అయింది, ఆ విధంగా అని చెప్పడానికి బర్త్డే అనేది ఒక ప్రధానమైనది. తన వ్యక్తిత్వాన్ని, తన జీవితాన్ని తనలాగా మార్చుకునేటువంటి పద్ధతిలో తనకు ఏ విధంగా అయితే మార్చుకుంటారో, ఏ విధంగా అయితే డెవలప్ అవుతాడో, ఏ విధంగా అయితే మానసికంగా, శారీరకంగా ఉన్నటువంటి నేటి సమాజంలో ఎంతవరకు నిలబడుతున్నారు, ఎంతవరకు ఉంటున్నారు అనేటువంటి ఒక పరిస్థితిలో భాగంగానే ఇలా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా జననం అనేది, మరణం అనేది అది ప్రధానమైంది. జననం అనేది ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో అది ప్రధానమైంది. జననం తర్వాతనే మరణం అనేది వస్తుంది. ఈ జననంకి సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఈరోజైతే ఏదైతే జూన్ 12వ తారీఖు జరుపుకున్నటువంటి నా జన్మదిన వేడుకలకు సంబంధించి, ఎందుకంటే టీవీ ఛానల్ కూడా జూన్లోనే ఎస్టాబ్లిషన్ చేయడం జరిగింది. జూన్లోనే ఎస్టాబ్లిషన్ చేసి పేపరు, టీవీ ఛానల్ ఎస్టాబ్లిషన్ చేసి గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కూడా జూన్లోనే మొదలుపెట్టడం జరిగింది. నేటికి 9 సంవత్సరాలు జైభీమ్ సంస్థలు పెట్టి 9 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 9 సంవత్సరాలు అంటే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి, అనేక మందికి ఎంటర్ప్రైనర్ తయారు చేసి ఇలా మార్కెట్లో, ఇలా సమాజంలో గొప్పగా బతికే విధంగా, సమాజంలో ఒక అదృష్టం, ఒక ఎక్కడైతే వెలువయ్యబడ్డారో, ఎక్కడైతే నిలబడ్డారో, ఎక్కడైతే అణచివేయబడ్డారో, ఎక్కడైతే అణగారిన వర్గాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఏ కులాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో ఆ కులానికి దూరంగా ఉండి మసకబారిపోతున్నటువంటి నేటి సమాజాన్ని
ఈ సమాజం మనం కూడా ప్రశ్నించే గొంతుకలు కావాలి. భారత రాజ్యాంగం మనకు కూడా సర్వ హక్కులు కల్పించింది. ఈ సర్వ హక్కులు అందరికీ సమానమే అని చెప్తుంది. కుల మత వర్గ భేదం అనేటువంటిది మనం పెట్టుకున్న నినాదమే, కానీ రాజ్యాంగంలో అన్నీ లేదు, అందరి సమానం అని చెప్తుంది అనేటువంటి నేపథ్యంలో జైభీం టీవీ ఛానల్, జైభీం గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వరంగల్ నుంచి మొదలుపెట్టి ఈరోజు అనేక మంది కూడా ఉద్యోగావకాశాలు కల్పించి ఈరోజు గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఎవరిదాకా మాట్లాడినటువంటి తమ్ముడు లెలిని కూడా ఒకనొక సమయంలో ఈ సంస్థలో పనిచేసి ఇక్కడి నుంచి నేర్చుకొని తర్వాత వేరే వేరే టీవీ ఛానల్ ఎస్టాబ్లిషన్ చేసుకొని తన తర్వాత వేరే వేరే న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నటువంటి క్రమం ఉంది. ఇలాంటి వ్యక్తులు ఎంతోమందిని తయారు చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు ఇక్కడ జైభీం టీవీ ఆఫీసులో తయారు చేసి ఇలా చాలామంది ఎయిటర్లు, చాలామంది యాంకర్లు, చాలామంది ఎంటర్ప్రైనర్లు, చాలామందికి అయితే లైఫ్ నేను జరిగింది. అందుకోసం అంటే నేను గర్వంగా చెప్తున్నాను, ఒక జన్మదినం అనేది నిజంగా ఒక చరిత్రను మార్చేసే విధంగా ఉండాలి. ఎంతోమంది గొప్ప గొప్ప మేధావుల గురించి చెప్పుకుంటాం, గొప్ప గొప్ప నాయకుల గురించి చెప్పుకుంటాం, గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మనం చెప్పుకుంటాం. ఏ పదవులు ఎలాంటి హంగు హార్బటలు లేకుండా, ఏ కులం బలం లేకుండా, ఏ మతం బలం లేకుండా, ఏ సామాజిక బలం లేకుండా, ఏ రాజకీయ అండదండలు లేకుండా ఇలా స్వయంగా నిలబడి స్వయం కృషితో నిలబడి ఇలా అనేక మందికి ఉద్యోగావకాశాలు కల్పించి ఎంటర్ప్రైనర్ తయారు చేసింది ఈ సంస్థనే. ఎందుకోసం అంటే జైభీం సంస్థలు అనేది నా పుట్టినరోజు సందర్భంగానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పుట్టినరోజు అనేది ఒక చరిత్రలో ఉండాలి. పుట్టినరోజు అనేది ఈ సమాజాన్ని మార్చేసే విధంగా ఉండాలి. మనం పుట్టడం ఒక్కతైతే మనం పెరుగుతున్నటువంటి క్రమంలో మనం ఎంతవరకు చేసాం, ఈ సమాజానికి ఏమందించాం, సమాజం మనకి ఏమందించింది అనేది ప్రధానమైనది కాకుండా సమాజానికి మనం ఏమందించాం, సమాజం నుంచి మనం ఏం తీసుకున్నాం, సమాజం మనకు ఎంతవరకు నేర్పింది, సమాజానికి తిరిగి మనం ఏమిస్తున్నాం. సమాజం ఎప్పుడు కూడా నువ్వు మంచి చేసినా చెడు చేసినా సమాజం నిన్ను ఎప్పటికీ ఒకేలాగా చూస్తారనేటువంటి భావన ఎప్పటికీ ఉండదు. సమాజంలో మనం కొన్ని సందర్భాలు చూస్తుంటాం, వానకాలం, ఎండాకాలం, ఇంకా చలికాలం అని. ఈ 3 కాలాలు ఏ విధంగా ఉంటాయి, ఎప్పుడు కూడా ఇవి 3 ఒకే దగ్గర కలిసినట్టు సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భం దాని ఉంటుంది, ఈ సందర్భం దీని సందర్భం, ఎవరి సందర్భం వాళ్ళకు ఉన్నప్పుడు మనుషులు కూడా అదే రకాలు ఉంటారు. అందుకోసమే అందరినీ ప్రేమగా చూసుకొని అందరు కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా వాళ్ళందరినీ పసిగట్టుకొని జీవితంలో మనం అనుకునేటువంటి లక్ష్యంలో ముందున్నటువంటి వరుసలో భాగంగా ఎవరికి తల దించుకోకుండా తల వంచుకోకుండా నిలబడే నినాదమే జైభీం నినాదం. దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అయితే మనం చూసుకున్నట్లయితే కంచె ఐలయ్య గారు కూడా ఒక మాట చెప్తారన్న, మనిషికి 2 పండుగలు ఉంటాయి, ఒకటి మరణం, ఒకటి జననం, ఒకటి మరణం. అయితే దాదాపు మీరు జన్మించినలు అని చెప్పేసి ఏదైతే అనుకుంటారో నలుగురు భావించే దిశగా ఈ రోజైతే మీ అడుగులు పడుతున్నాయని చెప్పేసి కూడా నా వ్యక్తిగత అభిప్రాయం అన్న. ఎందుకనంటే ఒక మనిషి జననము నలుగురు ఆత్మీయంగా ఆనందంగా వేడుకలు జరుపుకోవడం అని అంటే అంతకన్నా పెద్ద ఆనందం అయితే ఈ జీవితంలో అయితే ఒక మనిషి సంపాదించుకోలేడు. థ్యాంక్ యూ తమ్ముడు. నేను ప్రధానంగా కూడా చెప్తాను, నా వార్తను కూడా నేను చదువుతాను. తమ్ముడు బాగా చెప్తాడు. లేనంటేనే మన పేర్లోనే ఒక బ్రాండ్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ నేను ప్రధానంగా మా ఆత్మీయులు వాళ్ళందరూ కూడా ప్రధానంగా చేసిన నేపథ్యం, ఇక్కడ ముఖ్యమంత్రి ప్రధానంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని చూసుకుంటే ముఖ్యమంత్రి, సామాజిక కోణంలో ఉద్యమాలకు పెద్దన్నగా ఉన్నటువంటి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర నడుస్తున్నటువంటి శాఖలో బలంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, ఇలా ఆరోగ్య శాఖ ఎంత బలంగా ఉందో ఇలా ఈ ప్రధానమైనటువంటి నేపథ్యంలో ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి నేపథ్యంలో దామోదర రాజనరసింహ సార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి నలుగురు కూడా క్రియాశీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రధానమైనటువంటి వార్త. నేను ఎందుకు చెప్తానంటే కొన్ని సందర్భంలో మనది మనం చెప్పుకుంటే కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ, కొంతమంది మనది మనం చెప్పుకోకపోతే మన సమాజానికి మనం చెప్పలేనటువంటి సందర్భాలు ఉంటాయి. జననేత, ప్రజా బాంధవుడు, అహర్నిశలు ప్రజాసేవకై పరితపించే నాయకుడు, జైభీం సంస్థల ద్వారా ఎంతోమంది నిరుపేదలకు అండగా ఉంటున్నటువంటి ప్రజా గొంతుగా డాక్టర్ బరిగెల శివ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చాలా అద్భుతంగా మనం చూసుకున్నట్లయితే దీనిలో ఒకసారి మనం చూసుకోవచ్చు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఒక జాతికి బావు కోసము అహర్నిశలు 30 సంవత్సరాలు కష్టపడినటువంటి వ్యక్తి. మరోవైపు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ను గద్దెదించినటువంటి వ్యక్తి. అలానే మనం చూసుకున్నట్లయితే దామోదర్ రాజనరసింహ గతంలో మంత్రి, నేడు కూడా మంత్రి, అహర్నిశలు ప్రజాసేవక పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మల్లు బట్టి విక్రమార్క, ఇక్కడ ముఖ్య నాయకులు, దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి క్రియాశీల పాత్ర పోషించినటువంటి నాయకుల మధ్య అంత ఆత్మీయంగా ఉన్నటువంటి మీ బంధానికి కూడా నేను రియల్లీ చాలా ఆన్సర్ చెప్పాల్సింది అన్న. ఎందుకనంటే ఇంత గొప్ప పరిచయాలతో పాటు
ఎంతోమంది పేదలకైతే సేవను అందిస్తున్నటువంటి మీ గుణానికి ఒక్కసారి అయితే కృతజ్ఞత తెలుపుకోవాలన్నా. ఏదైనా ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ తమ్ముడా, ప్రేమగల తమ్ముడా. ప్రధానమైనటువంటి ఈ వార్తను చెప్పిల్లా తమ్ముడా, ఈ వార్త గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చాలామంది కూడా వెయిటింగ్లో ఉన్నారు. ప్రధానమైనటువంటి నేపథ్యం ఎందుకోసం అంటే ఇది జన్మదిన సందర్భంగా చెప్పాలనుకోవట్లేదు, కానీ చెప్పాలి. ఎందుకంటే మన గురించి మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పరు, మిగిలిన పేపర్లు మిగిలిన టీవీ ఛానల్స్ వాళ్ళు ఎవరు చెప్పరు. వాళ్ళ గురించి మనకు చెప్పమని మనం చెప్తారు తప్ప మన గురించి ఎవరు చెప్పరు. ఏ పేపర్లో ఏ టీవీలో రాయరు. కొన్ని సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారే నాకు స్ఫూర్తి. ప్రధానమైనటువంటి వ్యక్తిలో ఎవరన్నా ఉంటే నాకు అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే నేను ఈ సంస్థను నెలకొల్పడం జరిగింది. అంబేద్కర్ గారి ఆశయంతోనే నేను ఈ స్థాయికి నిలబడడం జరిగింది. అంబేద్కర్ గారే లేకపోతే ఈరోజు నేను ప్రశ్నించే గొంతుగా ఈరోజు మీ ముందు కూడా నిలబడేటువంటి అవకాశం కూడా నాకు ఉండేదే కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎప్పుడైతే నేను చదవడం మొదలుపెట్టానో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం గురించి ఎప్పుడైతే నేర్చుకున్నానో, వెనక వెయ్యబడ్డటువంటి జాతుల్లో ఉన్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి అసమానతలను చూసినటువంటి ఊరిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆయన విషయాలను ఆయన చేసినటువంటి పోరాటం చదివి ఈరోజు మీ ముందు చెప్పేటువంటి సందర్భం. ఎందుకోసంటే మన గురించి మనం తప్పకుండా చెప్పాలి, మన గురించి మనం సువర్ణ అక్షరాలతో రాసుకోవాలి, లేకపోతే ఎవరు కూడా మన గురించి రాయాలనేటువంటి ఒక నేపథ్యంలో నేను ఎందుకు చెప్తున్నంటే, ఇది ప్రధానంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాది గారు ఏదైతే ఏబిసిడి వర్గీకరణ అంశంలో భాగంగా ఏబిసిడి వర్గీకరణ వంటి నేపథ్యంలో భాగంగా ప్రధానంగా ఉన్నటువంటి 59 కులాలు 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఇప్పటికే వర్గీకరణ అంశం ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. వర్గీకరణ అంశంలో భాగంగా ఎంతోమంది ప్రధానమైనటువంటి నాయకుల మధ్య ఇవాళ ఉన్నటువంటి ఉద్యమాలకు పెద్దన్నగా ఉన్నటువంటి మందకృష్ణ మాది గారు ఇంటికి వచ్చిన సందర్భంలో జైభీమ్ టీవీ సంస్థల నుంచి నా ఇంటికి వచ్చిన సందర్భంలో నేను గౌరవించి సన్మానించి పద్మశ్రీ గారిని గౌరవించిన నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ అదే సందర్భంలో ఉన్నటువంటి ఏదైతే వర్గీకరణ విషయంలో అనేక సమస్యల విషయంలో మన బాధ్యతగా నిలబడాలి. ఎన్నో ఏళ్ళ పోరాటం, 60 ఏళ్ళ కళ, 30 ఏళ్ళ పోరాటానికి సుదీర్ఘ అంతిమ దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఒక ఇంటలెక్చువల్గా మనం చేయాల్సిన బాధ్యత ఉంది. మనం ముందుండి నడిపించాలి. మన బాధ్యత, మన కర్తవ్యం. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మనం చేసేటువంటి పని ఏదో ఒక సందర్భంలో అది నలుగురికి ఉపయోగపడుతున్న నేపథ్యంలోనే పెద్దన్న పాత్ర పోసినటువంటి పెద్దన్నకు తోడుగా ఉండి అన్నీ నేనై అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను చెప్పించి ఉన్నటువంటి 2 రాష్ట్రాలు, అటు ఏపీ అండ్ తెలంగాణ, ఇటు తెలంగాణలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన నేపథ్యంలో పుట్టి పెరిగిన నేపథ్యం ఇక్కడ కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా కాబట్టి ప్రధానంగా పెద్దన్న పాత్ర పోషించినటువంటి కృష్ణన్నకు ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకు మన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టుకొని ప్రతిదీ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ పెద్దన్న పాత్ర. అలానే ఉన్నటువంటి క్రియాశీలక పాత్ర పోసినటువంటి దామోదర్ రాజనరసింహ సార్ ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలోనికి క్రియాశీలకమైన పాత్ర పోషించి క్రియాశీలకమైన పాత్రలో భాగంగా ఆయన అనేకమైనటువంటి ఎస్సీ సప్లాన్ కూడా తీసుకొచ్చినటువంటి చరిత్ర ఉంది. ఈరోజు ఏబిసిడి అనేటువంటి నినాదాన్ని ఏబిసి వర్గీకరణ కూడా చేసినటువంటి వ్యక్తి కూడా దామోదర్ రాజనరసింహ సార్ సీనియర్ మంత్రివర్యులు, సీనియర్ లీడర్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ని ఎప్పటికప్పుడు సెట్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారం తీస్తూ అక్కడ ఇది ఏదో అంటున్నా ఇది మసిపూసి మారడి చేసేటువంటి విధానం లేకుండా సమాజంలో అంతర్గతంగా ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దు, సమాజంలో అందరు సమానమైన నేపథ్యంలో కోఆర్డినేషన్ చేస్తూ పెద్దన్న పాత్ర పొందినటువంటి సార్ గారికి తోడుగా ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పేసి రాపిచ్చి ప్రతి కూడా ఎట్లా రాయాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలని అన్న డైరెక్షన్లో కూడా పనిచేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఇది కాశీ, ఇది ఎక్కడ అంటే వారణాసి కాశీలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశాన్ని పరిపాలించేటువంటి క్రమం ఉందో దేశాన్ని పరిపాలించేటువంటి క్రమంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, దళితుల్ని ఊచకోత గురి చేసేటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన యూపీ లాంటి రాష్ట్రాలు కానీ ఉన్నటువంటి మణిపూర్ లాంటి రాష్ట్రాలు కానీ మండిపోతున్నాయి. ఒక పక్కన భయంకర నుండి వివక్షత, భయంకర నుండి అసమానతలు, భయంకర నుండి ఇబ్బందులకు గురి చేసేటువంటి క్రమంలోనే
రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, మూడోసారి బీజేపీ గెలిస్తే రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, ఎప్పుడు లేని విధంగా మూడోసారి గెలిచినటువంటి క్రమంలోనే రాజ్యాంగం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉందన్న నేపథ్యంలోనే దేశ ప్రధాని మీద నేను పోటీ చేసినటువంటి సందర్భాలే భారత రాజ్యాంగాన్ని పట్టుకొని దేశ ప్రధాని మీద వారణాసిలో పోటీ చేసినటువంటి ఏకైక వ్యక్తిని కూడా నేనే. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయి నేను దేశ ప్రధాని మీద పోటీ చేసిన సందర్భాలని నేను ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భాలు కలిసినప్పుడు అనేక విషయాలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఎందుకోసం అంటే ఆయన చాలా కష్టపడ్డాడు. ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఒక సీఎం స్థాయి దాకా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే అది యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి అని చెప్పొచ్చు. ఎందుకంటే కష్టం లేకపోతే ఏది రాదు, కష్టపడితే ఏదైనా సుఖపడతామని చెప్పారు. మనం కష్టపడకుండా సుఖపడాలంటే ఎప్పుడు కూడా సుఖపడం. ఎవరైతే కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఉంటారో, ఎవరైతే కష్టానికే లోపడ్డటువంటి వ్యక్తులు, ఎవరైతే కష్టమే నమ్ముకొని కష్టాజీతమే మన జీవితంలో మనం బలంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుందో, కష్టము ఎప్పుడు కూడా మనకు లైఫ్ని ఇస్తుంది. ఆ కష్టాన్ని మనం ఎప్పుడు కూడా ఆ లైఫ్ని ఇచ్చేటువంటి క్రమం ఉంటుంది. ఆ లైఫ్లో భాగంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి క్రమంలో ఎన్నో సందర్భాలు కూడా చాలా విషయాలు కూడా నాతో మాట్లాడాడు. చాలా సందర్భాలు నాతో మాట్లాడిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది. ఆ విజన్ ఎట్లా ఉంటుందంటే, ఒక సమాజంలో ఉన్నటువంటి నేపథ్యంలో సమాజం పట్ల కష్టపడ్డవాడు ఎప్పుడైనా సుఖపడతాడు, కష్టపడ్డవాడు జీవితంలో ఎప్పుడైనా నిలబడతారనేటువంటి సందర్భం కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భంలో బట్టి విక్రమార్క గారు అనేకమైనటువంటి అవమానాలు పడ్డాడు. 40 సంవత్సరాలు ఒకే పార్టీని నమ్ముకొని ఎన్నో ఇబ్బందులు ఉండి అన్ని రకాలుగా అవమానాలు పడ్డటువంటి బట్టి విక్రమార్క గారు కూడా చాలా వరకు నిలబడ్డం ఉండేది. వీళ్ళందరికన్నా మాకు అత్యంత ఒక గొప్పగా చెప్పుకునేటువంటి ఒక డైనమిక్ ఐపీఎస్ ఆఫీసరు ఈరోజు బీఆర్ఎస్ నేతగా ఉన్నటువంటి వ్యక్తి. నాకు ఎన్నో సందర్భాల్లో వెన్నుదండుగా నిలబడి, ఎన్నో కష్టాల్లో ఎన్నో బాధలు ఉన్నప్పుడు కూడా నాకు తోడుగా నిలబడి ప్రతిదీ కూడా ధైర్యం నింపి, ధైర్యమే నీకు బలమైంది అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ అడిషనల్ డీజీపీ. ఎందుకోసం అంటే ఒక వ్యక్తి, ఉన్నతమైనటువంటి వ్యక్తి మనకు ఒక ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వాలి, బలాన్ని ఇవ్వాలి. ఆర్థిక సహాయాలే కాకుండా మనకు మేము ఉన్నామనే భరోసాను ఇచ్చేటువంటి వ్యక్తులు కూడా చాలా బలమైన వాళ్ళు ఆ క్రమంలో ఉన్నటువంటి నేపథ్యం. ఇవన్నీ కూడా ఇవాళ ఉన్నటువంటి సంస్థలో భాగంగా నిలబడ్డటువంటి సందర్భం. దీనికి సంబంధించిన ప్రధానమైనటువంటి నేపథ్యం, పుట్టుక సామాన్యమే, జీవన విధానమే రాజులేని పోరాటాలతో దూకుడుగా సాగుతుంది. చిన్న వయసులో మీడియా రంగంలో ప్రవేశం, అణగారిన వర్గాల పక్షాన ఆత్మీయ బంధువుల కొనసాగిస్తున్న పోరాటాలు. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ దక్షిణ భారతదేశానికి నియమితులయ్యారు. జాతీయ మీడియా ఎడిటర్ అసోసియేషన్గా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. పేద ప్రజల గొంతుకగా వెలుగొందుతున్న మహోపకారి మా శివన్న. డాక్టర్ ప్రవీణ్ పగడాల హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడే మోస్తున్న జేబీఎం సంస్థ చైర్మన్. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేకత విధానాలను వ్యతిరేకిస్తూ ఎనలేని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 2020లో పోరాడుతున్న విజయ పోరాటాలు విశ్వ యోధులను మెప్పిస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణ చివరి దశలో పద్మశ్రీ మందక్షిణతో సముజ్జీవులుగా పోటలు వేశారన్న నేపథ్యం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక సంచలనమైనటువంటి నేపథ్యం. ప్రతిదీ కూడా ఇలా ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు కూడా చేయలేనటువంటి ఒక పని, మెయిన్ మీడియా వాళ్ళు కూడా రాయలేనటువంటి ఒక వార్తలు, మెయిన్ మీడియా వాళ్ళు కూడా చెప్పలేనటువంటి ఒక పరిస్థితి. ఇవాళ ఉన్నటువంటి పార్టీల బలం ఉంటుంది, కులం బలం ఉంటుంది, మతం బలం ఉన్నప్పుడు కూడా ఇవాళ వాళ్ళు ఎవరు కూడా చేయలేనటువంటి ఒక పరిస్థితిలో ఇవాళ నిలబడి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా నిలబడడం జరిగింది. ఇవాళ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్ కూడా ఇవాళ నన్ను నియమించడం జరిగింది మనం చేసేటువంటి ఒక కార్యక్రమాలకు. అంటే ఎక్కడ ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఉన్నటువంటి ఆల్ ఇండియా ఎడిటర్ అసోసియేషన్ నేపథ్యంలో ఇవాళ ఎడిటర్స్ దేశంలోనే ఉన్నటువంటి నేపథ్యంలో 29 రాష్ట్రాలు ఉన్నటువంటి ఎడిటర్ అసోసియేషన్ కూడా మా ఢిల్లీలో చాలా పెద్ద ఆఫీస్ ఉంటుంది. దానిలో భాగంగా కూడా ఇవాళ పెద్ద మొత్తంలో కూడా మేము నిలబడి ఇవాళ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక పత్రికా రంగంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎడిటర్స్ అసోసియేషన్ కూడా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిస్టులు, ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైనా మతం ఉందంటే ఇలా బుద్ధిస్ట్ మతం ఉంది. ఆ మతంలో భాగంగా కూడా ఆల్ ఇండియా బుద్ధిస్ట్ ఫోరానికి నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఎస్సీ జర్నలిస్ట్ వెల్ఫేర్ యూనియన్ అండ్ సొసైటీ ఎన్నో సంస్థలు నెలకొల్పి ఇలా ఉన్నటువంటి ఎన్నో అవార్డులు, ఎన్నో ప్రశంసలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా మన కష్టజీతమే. అందుకోసమే కష్టపడేటువంటి నేపథ్యంలో ఏది ఏమైనప్పటికీ మనం తల దించుకోకుండా నిలబడితే సరిపోతుంది. ఇలా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల సంచలనంగా మారినటువంటి ప్రవీణ్ పగడాల అనేటువంటి నేపథ్యంలో ప్రవీణ్ పగడాల ఇష్యూ కూడా చాలా భయంకరమైనటువంటి వ్యవస్థలో ఉన్న నేపథ్యంలో ఇలా అందరూ కూడా భయపడ్డటువంటి సందర్భాలున్నాయి. ఎవరు కూడా ముందుకు వచ్చి నిలబడలేని నేపథ్యం ఉంది. ప్రవీణ్ పగడాల ఒక పాస్టర్ని అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి
ప్రధానమైనటువంటి వార్తను కూడా జైభీం దినపత్రిక ప్రధానంగా రాయడం జరిగింది. ప్రధానంగా బ్యానర్ వార్తలతో పాటు మార్నింగ్ విశ్లేషణ కూడా చేయడం జరిగింది. అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేసిన క్రమంలో కూడా కొద్దిమంది కావాలని కుట్ర కుతంత్రాలు లేచి చంపేస్తాం బెదిరిస్తామని ఎన్నో భయంపరంతులు గురి చేసినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా తోక ముడుచుకొని వెళ్ళిపోయిన సందర్భం. అంటే మనిషి నిలకడగా నిలబడితే ఏదైనా సాధిస్తారు. మనిషికి జీవం అనేది చాలా బలమైనది. మనిషి పుట్టక ఒక చరిత్రలో మార్చేసే విధంగా ఉండాలి. ఒక చరిత్రకు మార్చేసే విధంగా ఉన్నప్పుడే ఆ పుట్టుకకు అర్థం ఉంటుంది. వీళ్ళందరిలాగా మనం కూడా ఉంటే ఏమాత్రం ఉండాలనే నేపథ్యంలోనే ప్రధానంగా రాసినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం కాలం ఎప్పుడు చిన్న చూపు చూడదని, కాలం పరిపూర్ణమవుతుందన్న తగిన సమయంలో అన్ని విధాలుగా గౌరవించుకుంటుందని డాక్టర్ బరిగెల శివ విశ్లేషించారు. అంటే నేడు తన పుట్టినరోజు సందర్భంగా తన మనసులోని భావాలను వ్యక్తపరిచారు. తన జన్మదిన సందర్భంగా జైభీం సంస్థ కార్యాలయం సాక్షిగా బుధవారం సాయంత్రం తన జీవన శైలిని కథాంశం రూపంలో వెల్లడించారు. సుఖానికి దూరంగా ఉంటూ కష్టాన్ని, శ్రమను, దుఃఖాన్ని, బాధలను, ఆర్థికపరమైన లోటుపాట్లను భరిస్తూ వాటన్నిటిని తన గుండెలపై మోసుకుంటూ సమాజ నిర్మాణంలో తన కృషిని ఫలించే సమాజ నిర్మాణంలో తన కృషి ఎప్పుడు ఫలించేదిగా ఉండాలని తాపత్రయపడుతున్న తీరు తన పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తుందని తెలియజేస్తుందనడం కోసం ఎక్కడ వెనకడుగు వేయడం లేదన్నారు. 2008లో చిన్న స్థాయి రిపోర్టర్గా మీడియా రంగంలో ప్రవేశించిన జైభీం సంస్థల చైర్మన్ సామాన్య వర్గానికి చెందినప్పటికీ పత్రికా రంగంలో, టీవీ రంగంలో అగ్రవర్ణాలతో సాయుధ్యం లేకుండా పోరాటాలు చేస్తూ సమాజాన్ని సరి సమానంగా ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఒంటరి వాడిగా స్థాపించుకున్న సంస్థలు ఈ వేల మందికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. నేను ఎందుకు నా వార్తని చదువుతున్నంటే రాసింది నేనే, చదివేది నేనే కాబట్టి చాలామంది ఇప్పుడు తమ్ముడు కూడా చదివాను, చాలామంది చదివారు. వాళ్ళందరూ కూడా నాకు 2-3 ఫోన్ చేసి, అన్న మీరే చదవండి, మీ వార్త మీరు చదువుకుంటే బాగుంటుంది, మీరు చదువుకున్నటువంటి వార్త మీలాగా మిగిలిన వాళ్ళకి రాదు అని చెప్పడంతో నా వార్త నేను చదువుతున్నాను. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి రాసేది మనమే, మోసేది మనమే, భరించేది మనమే. కాబట్టి మన సంస్థను మనం మొయ్యాలి. మన అవసరాన్ని బట్టి మనం నడుచుకునేటువంటి విధంగా కాకుండా ఇవాళ ఎప్పటికీ నిలబడే విధంగా ఉండాలి. కాబట్టి ఇది ప్రధానమైన నేపథ్యం. ఇవాళ నా జన్మదిన సందర్భంగా చాలామంది నాకు వివిధ రకాలుగా నాకు సోషల్ మీడియా ద్వారా ఫోన్ చేసి చాలామంది కూడా నాకు విషయం చెప్పి వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా జైభీం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపటి నుంచి మంచి మార్నింగ్ లైవ్లో చాలా విషయాలు కూడా మాట్లాడుకుందాం. చాలా గత 2-3 రోజుల కంచాలు కూడా చాలా ఇబ్బంది, అంటే కొద్దిగా జ్వరంతో కూడా బాధపడుతున్న క్రమంలో ఉంది కనుక చెప్పలేకపోయాను. నన్ను ప్రేమించేటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా, నన్ను అనుసరించేటువంటి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జైభీం.